ఇంకా అనుమానమే ఏంటి? ఖచ్చితంగా వాళ్లే. ఆయన ఎక్కడ నిజం చెప్తారన్న భయంతో ఇదంతా చేశారు. మనం చూసుకున్నాం కాబట్టి సరిపోయింది. లేకపోతే ఆ కారు మన కళ్ళల్లో పడేది. అప్పుడు మన ఇద్దరిని బాగా వాయించేవాళ్ళు. నిజమేనే. ఇంతలో ఎంత ప్రమాదం తప్పింది. మనకి ప్రమాదం తప్పిందే కానీ వాళ్ళకిప్పుడు ప్రమాదం తప్పదు. ఏం చేద్దాం ఇప్పుడు? మన కళ్ళల్లో కారం కొట్టి మనల్ని ఎదవల్లి చేద్దామనుకున్నారు. కానీ మనమే ఈసారి వాళ్ళ కళ్ళల్లో కారం కొట్టి ఎదవల్లి చేద్దాం. అప్పుడు కాని బుద్ధి రాదు ఆ రాక్షసులకి. పద వెళ్దాం. ఎక్కడికెళ్తారు? ఇంటికొస్తారు కదా. అమ్మా, నా కళ్ళకేం కాలేదు. కళ్ళలో పడుంటే కళ్ళు మండిపోయేవి, అయిపోయేవాణ్ణి. మొత్తానికి అందరం బయటపడ్డాం. లేకపోతే అడ్డంగా బుక్ అయ్యేవాళ్ళం. అది సరే, నువ్వు నాకు ఫోన్ చేసి ఎక్కడికి వెళ్ళావు? నేను నీకు ఫోన్ చేయడం కాదు, వాళ్లే నా ఫోన్ కొట్టేసి నిన్నిక్కడికి రప్పించారు. వాళ్ళు ఫోన్ చేశారా? అదృష్టం బాగుండి మేము చూసాం కాబట్టి సరిపోయింది. నువ్వు బయటపడ్డాం, మేము బయటపడ్డాం. ఇంకోసారి ఫోన్ చేస్తే కోడ్ లాంగ్వేజ్ లో మాట్లాడుకుందాం. అర్థమైందా? కోడి అంటే నాటుకోడా, బ్రాయిలర్ కూడా? కోడ్ లాంగ్వేజ్ అంటే కోడి కాదు, కోడ్. కోడ్ లాంగ్వేజ్, కోడ్ భాష. అర్థమైందా? అర్థమైంది. ఇక నువ్వు బయలుదేరు. మరి నా స్కూటీ అది? అదెక్కడికి పోతుంది? అక్కడే ఉంటుందిగా, మళ్ళీ వచ్చి తీసుకో. సరే. హలో, తమరిక్కడికి వచ్చింది దామిని కోసం కాదు, అది ఇచ్చే డబ్బుల కోసం కాదు. ఇల్లు మొత్తం వెతికాం, మీ రూమ్ కూడా వెతికాం. మీరసలు ఎక్కడా కనిపించలేదు. ఎక్కడికెళ్లారమ్మా? ఎప్పుడొచ్చారమ్మా? పిల్లితల కొరగడానికి వెళ్ళాంలే. ఓ, పిల్లులకేనా? పందులకి కుక్కలకి గొరుగుతారా? అవి కొరగడానికి నువ్వున్నావుగా. పళ్ళు రాలిపోతాయి. ఏమనుకుంటున్నావు? నేను అడిగిన దానికి సమాధానం చెప్పకుండా అడ్డమైన మాటలు మాట్లాడుతున్నావేంటి? ఏం సమాధానం చెప్పాలి? బయట చల్లగా ఉంది, కాసేపు బయట కూర్చుని వచ్చాం. ఆ మాత్రానికే ఎక్కడికెళ్లారు, ఏమైపోయారని మేమేదో దేశద్రోహం చేసినట్టు మాట్లాడుతున్నారేంటి? ఏం లేదు, ఇందాక మేము బయటికి వెళ్తుంటే 2 పందులొచ్చాయి. ఆ 2 పందులు మొహానికి మాస్కులు కట్టుకుని వచ్చాయి. మా కళ్ళల్లో కారం కొట్టాలని చూశాయి. మా అదృష్టం బాగుండి తప్పించుకున్నాం. వాళ్ళు మీరేనా అని మా డౌట్. పందులు అంటే ఇంకెవరినో అనుకున్నా. మమ్మల్ని అంటావే పందులని? నేను మిమ్మల్ని అనలేదే, మీరేనా అని అనుమానం వచ్చి అడుగుతున్నాను. ఏది నీ చేయి చూపించవే, చూపించు. ఏయ్, చూపించు. ఏంటి కారం వాసన వస్తుంది? ఓర్ నైను, కడుక్కున్న వాసన పోలేదా? ఇది పసిగట్టేసినట్టుంది. ఏయ్, మాట్లాడవేంటి? చేతులు కారం వాసన ఎందుకు వస్తున్నాయి? ఇది మరీ బాగుంది. ఇందాకే పచ్చడేసుకుని అన్నం తిన్నాము. ఆ పచ్చడి కారమే వాసన వస్తుంది. అయితే ఇందాక మా కళ్ళల్లో కారం కొట్టాలనుకున్నది మీరు కాదన్నమాట. 100% మేం కాదు. కావాలంటే ఈ త్రిపుర మీద ఒట్టు. ఒసై, నా మీద ఒట్టేసావనుకో, ఒకే ఒక గుద్దు గుద్ది చంపేస్తానేమనుకున్నావు. నేను అసలే మా గోవింద్ బాబుని పెళ్లి చేసుకోవాలి. 3 పిల్లల్ని కనాలి, వాళ్ళ బాగోగులు చూసుకోవాలి, మనవణ్ణి మనవరాల్ని ఎత్తుకోవాలి. అప్పుడు చచ్చిపోవాలి. మీ దిక్కుమాలని ఒట్టులు పెడితే ఇప్పుడే చచ్చిపోతా. నువ్వు ఆపవి త్రిపుర. అయితే మా మీద కారం కొట్టాలనుకున్నది మీరు కాదన్నమాట. 100% మేం కాదు. ఊళ్ళో కారం బ్యాచ్ తిరుగుతుందంట, బహుశా వాళ్ళై ఉంటారు. కారం బ్యాచా? అవును. మొహానికి మాస్కులు వేసుకుని చేతుల్లో కారం పట్టుకుని సిటీలో తిరుగుతున్నారంట. ఎవరి మెళ్ళో అయినా నగలు కనిపించినా, డబ్బులు కనిపించినా
కళ్ళల్లో కారం కొట్టి నగలు డబ్బులు కొట్టేసుకుపోతున్నారంట. బహుశా మీ మీద దాడి చేసింది వాళ్ళే అయ్యుంటారు. అవునా? మరి వాళ్ళేంటి అచ్చ మీలానే ఉన్నారు, గుణపల్లాగా. ఏయ్, గుణపం గిణపం అంటే గుద్దుతా. ఏయ్, వీళ్లతో మాట్లాడండి. చెప్పాక కారం బ్యాచ్ తిరుగుతున్నారని. కారం బ్యాచా? ఆ, కారం బ్యాచే. వాళ్ళు ఎప్పుడైనా రావచ్చు కదా మాయా. అవును, వాళ్ళు ఎప్పుడైనా ఎక్కడికైనా రావచ్చు. కారం కొట్టి నగలు డబ్బులు దోచుకెళ్ళిపోవచ్చు. మనం జాగ్రత్తగా ఉండాలి. అంతేగా దామిని? థ్యాంక్ యూ దామిని. దేనికి? చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చావు కదా. ఇక నుంచి మీరిద్దరూ జాగ్రత్తగా ఉండండి. ఎందుకు? ఆ కారం బ్యాచ్ మళ్ళీ రావచ్చు. కళ్ళల్లో కారం కొట్టొచ్చు, నగలు డబ్బులు దోచుకెళ్ళొచ్చు. అందుకే మీరు జాగ్రత్తగా ఉండండి అని చెప్తున్నాను. మమ్మల్ని ఎందుకు దోచుకుంటారు? ఏ, మీరు మనుషులు కారా? మనుషులమే. అలాంటప్పుడు ఎందుకు కొట్టరే? అయినా వాళ్ళు మమ్మల్ని ఏం కొట్టర్లే. ఏ ఏ ఎందుకు కొట్టరు? ఎందుకు కొట్టరే? నువ్వేమన్నా పైనుంచి దిగొచ్చావా? మా దగ్గర నగలు లేవు కదా. ఉన్నాయి కదా, అప్పుడు తీసేస్తాం కదా. తీసేయమ్మా తీసేయ్. ఎందుకైనా మంచిది, కాస్త జాగ్రత్తగా ఉండు. అలాగేలే దామిని, పదవి వెళ్దాం. చిరాకు ఉంది. చూసావా? మొత్తానికి కారం బ్యాచ్ మీద తోసేసి మనం సేఫ్ అయ్యామే. అవునే, చేతికి కారం వాసన చూసి కనిపెట్టిందేవో అనుకున్నాను. పిచ్చి మొహాలు. పచ్చడన్నం తిన్నా అనగానే నమ్మేశారు. తిన్నావా? కారం బ్యాచ్ అంట, కారం బ్యాచ్. మన కళ్ళల్లో కారం కొట్టి తప్పించుకుని ఇక్కడికి వచ్చి కూర్చున్నారు. బుద్ధి చెప్పాల్సిందే. 100% చెప్పాలి. పద. ఏంటి మొహాలు, వాళ్ళకంత సీన్ ఉందా? అసలు బుర్రందా వాళ్ళకి? ఏయ్, కారం బ్యాచ్, కళ్ళు కనిపించట్లేదా? కళ్ళల్లో కారం కొట్టి కారం బ్యాచ్ అంట వెంట వెర్రి వెదవా. ఎక్కువ చేయకండి. డబ్బులు నగలు మధ్యలో తీసివ్వండి. ఇచ్చేసేయండి. మా దగ్గర డబ్బులు నగలు ఎక్కడున్నాయి? డబ్బులు లేకపోతే ఏముంది? ఈ మాస్కులు ఉన్నాయిగా, వీటి పట్టుకెళ్తాం. తగలడు. కరోనా టైంలో దీనికంటే వాల్యూ అయినది ఇంకే ఉంది. పదరా, అరే పద. ఏంటే మాయా, కారం బ్యాచ్ ని మనమే సృష్టిస్తే మన మీద అటాక్ చేశారు. ముందు వెళ్ళి మొహం కడుక్కుందా. పదే పద. ఏంటి ఇంత కడిగినా మంట తగ్గట్లేదు? ఏంటి ఏమైంది? ఏమైంది? అమ్మా, పాపం కారం కావాలంట. ఇద్దరికి చెరొకప్పుడు నోట్లో వేసాయి. కాదండి, ఆల్రెడీ మా కంట్లో కారం కొట్టి మా వీపులు చేత కొట్టారు. ఏంటి, మిమ్మల్ని చెదగొట్టారా? మీకింకా అర్థం కాలేదా మావి గారు? సిటీలో కళ్ళల్లో కారం కొట్టే బ్యాచ్ ఎక్కువైంది. ఎక్కడ ఆడవాళ్లు కనిపించినా, వాళ్ళ మెడలో నగలున్నా, చేతిలో డబ్బులున్నా కళ్ళల్లో కారం కొట్టి వీపు బాగా వాయించి దోచుకుని వెళ్ళిపోతున్నారంట. దోచుకెళ్ళిపోయారా? అవునా దామిని, నీ దగ్గర ఏం దోచుకెళ్లారు? అదేంటంటే ఇంకా అర్థం కాలేదా అమ్మా? పాపం కుర్రపిల్లలు, పైగా కన్నె పిల్లలు చెప్పుకోలేక బాధపడిపోతున్నారు. బహుశా ఆడవాళ్ళ దగ్గర మగవాళ్ళు దోచుకెళ్ళకూడదని దోచుకెళ్ళి ఉంటారు. పాపం, ఇంక వీళ్ళని ఎవరు పెళ్లి చేసుకుంటారు? వీళ్ళు సమాజంలో తలెత్తుకుని ఎలా తిరుగుతారు? బావా, నువ్వు ఆపుతావా? అనవసరంగా దాన్ని నువ్వు రాంగ్ రూట్ లోకి మార్చకు. వాళ్ళ దగ్గర ఏం దోచుకున్నారో వాళ్ళని చెప్పు. నువ్వు చెప్పమను.
చెప్పండి, మీ దగ్గర ఏం దోచుకెళ్లారు? మాస్కులు దోచుకెళ్లారు. మాస్కులా? ఏమిటి మాస్కులు దోచుకెళ్లారా? కళ్ళలో కారం కొట్టి వీపులు వాయి కొట్టి మాస్కులు దోచుకెళ్లారా? ఒకప్పుడు ముసుగు దొంగల్లాగా ఇప్పుడు మాస్క్ దొంగలై ఉంటారు నాన్నగారు. కరెక్టే, బావ చెప్పింది అక్షరాల నిజం. అందుకే కళ్ళల్లో కారం కొట్టి చావు కొట్టి మాస్కులు తీసుకెళ్లిపోతున్నారు. అయినా అమ్మాయిలు వాళ్ళు మీ కళ్ళల్లో కారం కొడుతుంటే ఏం చేస్తున్నారు? నాన్నగారు కారం కారం అంటున్నారు కదా, నెక్స్ట్ ఉప్పు కూడా కొడితే రెండూ కలిపి దాచుకుందామని వెయిట్ చేస్తున్నారు. అంతే కదా దామిని? ఒరే శ్రీనివాసు, ఇంకొక మాట మాట్లాడావంటే ఆ కారం ఏదో నీ కళ్ళల్లో కొట్టి వీపు విమానం మత మోయించేస్తాను, జాగ్రత్త. వద్దులేండి నాన్నగారు, ఈ వయసులో మీకు అంత రిస్క్ ఎందుకులేండి. వీళ్ళకి అరిచే అవకాశం, గోల చేసే అవకాశం వాళ్ళెక్కడిచ్చుంటారు అత్తయ్య గారు? వచ్చి రావడంతోనే కళ్ళల్లో కారం కొట్టేసి దబిడి దిబిడని వాయించేసుంటారు అత్తయ్య గారు. అంతే కదా దామిని? అవును, ఇంత కరెక్ట్ గా ఎలా చెప్తున్నావు నువ్వు? ఏదో దగ్గరుండి చూసినట్టు చెప్తున్నావు. దగ్గరుండి చూడాలా ఏంటి? ఇందాక మీరే చెప్పారు కదా మాకు ఈ ఊళ్ళో కారం దొంగలున్నారు అని. దాన్ని బట్టి జస్ట్ థింక్ చేసి చెప్పింది అంతే. సరే సరే, ఇంతకీ మీ కళ్ళలో మంట తగ్గిందా? ఇంకా తగ్గలేదండి. సరే, వెళ్ళి రెస్ట్ తీసుకోండి. కాసేపు రెస్ట్ తీసుకుంటే అదే తగ్గుతుంది. వెళ్ళండి వెళ్ళండి. ఓకే అండి. దామిని. అబ్బబ్బబ్బబ్బా. అమ్మా పద్మావతి, ఏంటి మావయ్య గారు? అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే అమ్మా. థ్యాంక్ యూ మావయ్య గారు. నా పుట్టినరోజు మీకెలా? నీ పుట్టినరోజు మాకు కాకపోతే ఇంకెవరు గుర్తుంటుందమ్మా? అసలు నిజానికి ఈ వెధవ గుర్తుండాలి. ఈ వెధవ మర్చిపోయాడని మేము నీకు చెప్పాల్సి వస్తోంది. ఏరా చెప్పవేంటి? అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే పద్మావతి. థ్యాంక్ యూ బావా. ఇదిగో ఆండాళ్ళు, ఈ సంవత్సరం మాత్రం పద్మావతి పుట్టినరోజుని చాలా ఘనంగా జరిపించాలి. అలాగేనండి. లాక్డౌన్ కాబట్టి ఎవరు రాకపోయినా మన ఇంట్లో వాళ్ళమే చాలా హ్యాపీగా చేసుకుందాం. భలే దానివే. లాక్డౌన్ అయినంత మాత్రాన రావాల్సిన వాళ్ళు రాకుండా ఉంటారా ఏమిటి? ఎవరండి వాళ్ళు? ఇంకెవడు ఉన్నాడుగా, నా ఫ్రెండు లంబోదరాచారి. పద్మావతి పుట్టినరోజు నాడు వస్తామన్నాడు. ఓ, లంబోదరన్నయ్య. వాడు పద్మావతి శ్రీనివాసుల పెళ్లికి రాలేదు కదా, అందుకని వాడు వచ్చి వధూవరుల్ని ఆశీర్వదించి నీ చేతి వంట రుచి చూసి మరీ వెళ్తానని చెప్పాడు. పోనీలే, అన్నయ్య చాలా కాలం తర్వాత వస్తున్నారు. ఇప్పుడు అంకుల్ రావడం అవసరం నాన్నగారు? గుంపులోంచి తప్పిపోయిన గున్నేనుగులా ఉంటాడు. ఆయనకి వండి పెట్టలేక అమ్మ, సపర్యలు చేయలేక పద్మావతి మంచాన పడతారు. ఆలోచించుకోండి. నోరు మీరా వేధవా అని అంకుల్ అలాగేనా అనేది? వాడి ఆకారం పుష్టిగా ఉన్నా సంగీతంలో మాత్రం తిట్టరా? అపర సరస్వతీదేవి పుత్రుడు వాడు. అదేమిటి, వాళ్ళమ్మ భాగ్యలక్ష్మి అన్నారు, ఇప్పుడు సరస్వతి అంటున్నారు. కొంపదీశానికి ఇద్దరు తల్లులా ఏమిటి? నువ్వు నోరు మీరా పింజారి వేధవా అని. సరస్వతీ పుత్రుడు అంటే సరస్వతికి పుట్టినవాడు అని కాదురా, మరి సరస్వతి అనుగ్రహంతో పుట్టినవాడు అని అర్థం. ఓహో అలాగా. చూడు, వాడికి లలితా సహస్రనామాలంటే పిచ్చిరా. రేపు వాడు వచ్చిన తర్వాత మీరిద్దరూ లలితా సహస్రనామ పారాయణం చేయాలి. లలితా సహస్ర పారాయణమా? ఏ రాదా? ఎందుకు రాదు మావయ్య గారు, నాకు బ్రహ్మాండంగా వచ్చు. నేను అడిగింది నిన్ను కాదమ్మా, వీణ్ణి. ఎరా నీకొచ్చా రాదా? వచ్చు నాన్నగారు, నాకెందుకు రాదు? ఒక్కసారి లలితా సహస్రనామం బుక్ ఇచ్చారంటే అలా వెంట వెంటనే అలా చదివేస్తానంతే. పుస్తకం చదువుతావా? పుస్తకం చూసి చదివావంటే తొడపాసం పెట్టేస్తాను, జాగ్రత్త. ఆ పుస్తకానికి తొడ ఉండదు కదా నాన్నగారు, ఎలా పెడతారు? అమ్మా పద్మావతి, ఆ మూలన్న చీపురు కట్ట ఒకసారి ఇవ్వు. అలాగే మావయ్య గారు. వద్దులే ఆగు. నాన్నగారు, అంకుల్ని మెప్పించేలాగా లలితా సహస్రనామ పారాయణం చేసే బాధ్యత నాది. వెరీ గుడ్, అదే పని మీద ఉండు. అదవే అండాళ్ళు, ఆ సంగీతం ఏర్పాటేమో మనం చూద్దాం. ఏమే త్రిపుర, బావకి లలిత సహస్రనామాలు వచ్చా? మనకి రాకపోవడం ఏమిటి త్రిపుర? లలిత సహస్రనామాలంటే 1000 సార్లు లలిత 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 అని చదివేయాలి. అబ్బో, అయితే చాలా బాగా వచ్చనమాట. రేపు తేలిపోతుందిలే త్రిపుర ఎంత బాగా వచ్చో. పద.
దీనికి మాత్రమే వచ్చిన పెద్ద టెక్కు దీనికి. అమ్మో, అయినా మనకి రాదే. వచ్చే అంకుల్తో తొడపాసం తప్పేటట్లు లేదే. ఇప్పుడు ఎలా తప్పించుకునేది? ఏం చేస్తాం? ఎలాగోలా పద్మావతినే బతుకులు ఆడుకోవాలి. చూసావా ఆ పద్మావతి త్రిపురనే మాస్కులు వేసుకుని వచ్చి కళ్ళల్లో కారం కొట్టారు. నిజమేనే, మనం చెప్పిన ప్లానే మన మీద వాడి మనల్ని చావు కొట్టారు. నేను వదలను, ఇంతకింత పగ తీర్చుకుంటాను. మామూలుగా తీర్చుకోకూడదే. మనం ఇచ్చే దెబ్బకి ఆ పద్మావతి గిలగిల కొట్టుకోవాలి. అంటే ఏం చేద్దాం? ఎలా చేస్తే ఆ పద్మావతి కాళ్ల బేరానికి వస్తుంది? ఏం చేస్తే అది మన ముందు కుక్కలా పడుంటుంది? దీనికి శాశ్వత పరిష్కారం ఒక్కటే. ఏంటది? శ్రీనివాస్ గాడికి నువ్వే పెళ్ళానివని ప్రూఫ్ సంపాదించడం. ప్రూఫా? ఎస్. ఆ లాయర్ అంటే చెప్పింది మర్చిపోయావా? నువ్వు శ్రీనివాస్ని ప్రేమిస్తున్నావని నీ దగ్గర సాక్ష్యాలు ఏమైనా ఉన్నాయా? గుర్తుంది. ఇక నుంచి నువ్వు అదే పని మీద ఉండు. మనం కొట్టే చావు దెబ్బకి ఆ పద్మావతి గింగిరాలు తిరగాలి. కోలుకోలేక మన కాళ్ళు పట్టుకుని ఏడవాలి. ఎస్, ఆ శ్రీనివాస్ గాడు నా మొగుడే అని నమ్మించడానికి నువ్వేం చేయమన్నా చేస్తానే. అది వాడి మీద ప్రేమతో కాదు, ఆ పద్మావతి మీద పగతో. ఎస్ ఎస్, ఈ పగ ప్రతీకారమే మనకు కావాలి. చెప్పు, నన్నేం చేయమంటావు? సింపుల్. నువ్వెళ్ళి ఏదో ఒక విధంగా ఆ శ్రీనివాస్ గారిని మభ్యపెట్టో మాయ చేసో వాణ్ణి గట్టిగా కౌగిలించుకో. ఆ సీన్ని నేను వీడియో తీసి ఫోన్లో బంధిస్తాను. ఆ వీడియోని యూట్యూబ్లో, ఫేస్బుక్లో పెడతాను. మొత్తానికి జనాల్లోకి వెళ్లేలా చేస్తాను. పబ్లిసిటీ చేస్తానని బెదిరిద్దాం, బ్లాక్మెయిల్ చేద్దాం. ఆ తర్వాత వాడు నీ చుట్టూ కుక్కలా తిరిగేలా చేద్దాం. ఎలా ఉంది ప్లాన్? అద్భుతంగా ఉంది. కాకపోతే వాడు నన్ను కౌగులించుకొనిస్తాడా లేదా ఆ కర్రతో నన్ను బాస్తాడా అని భయంగా ఉంది. ఇప్పటికీ ఆ పద్మావతి కొట్టిన దెబ్బలు ఇంకా తగ్గలేదే. మళ్ళీ వాడి దగ్గరికి వెళ్ళాక వాడి కర్రతో వాయించాడంటే నేను లేవడానికి కనీసం 2 నెలలు పడుతుంది. నీ బాధ నాకు అర్థమైంది. అయితే నా దగ్గర ఇంకొక పరిష్కారం ఉంది. ఏంటది? నువ్వు శ్రీనివాస్ గడి ముందుకెళ్తావు, కళ్ళల్లో నలకబడినట్టు నాటకమాడతావు, కొంచెం ఊదవా అని రిక్వెస్ట్ చేస్తావు. దాంతో ఆ శ్రీనివాస్ గాడు కళ్ళల్లో కళ్ళు పెట్టి ముఖం దగ్గరకొచ్చి మరీ ఊదుతాడు. అదే టైంకి నువ్వు కాలు జారినట్టుగా వెళ్ళి వాడి మీద పడతావు. ఆటోమేటిక్ గా వాడి బుగ్గ మీద నీ పెదాలు పడతాయి. అది చూసే వాళ్ళకి కిస్ సీన్లా కనబడుతుంది. దాన్ని నేను వీడియో తీస్తాను. కళ్ళల్లో ఊదుతాడో ఆ కర్ర పెట్టి గుచ్చుతాడో ఎవరికి తెలిసే తల్లి. వాడసలే సాయికో వెధవ. ఎప్పుడేం చేస్తాడోనని టెన్షన్ పడి చేస్తున్నాను. నువ్వు మళ్ళీ ఇలాంటివి చెప్పి ఇరికించుకో. సరే, చివరిగా నా దగ్గర ఒక ప్లాన్ ఉందే. ఏంటది? ఒక్క నిమిషం. ఏంటిది? నెక్లెస్. దీన్ని తీసుకుని ఆ శ్రీనివాస్ దగ్గరికి వెళ్ళు. దీన్ని నీ మెడలో పెట్టమని అడుగు. నేను పెట్టమని అడగగానే వాడు పెట్టేస్తాడా? వాడు పెట్టడే. పెట్టేలాగా నువ్వు చెయ్యాలి. నీ మాటలతో, చేష్టలతో వాణ్ణి ముగ్గులోకి దింపాలి. అది కూడా చేయలేకపోతే ఇంక నువ్వెందుకే, రోడ్డు మీద వెళ్ళి బజ్జీలు అమ్ముకో. అది బెటర్. ఏం అక్కర్లేదులే. ఈ నెక్లెసే కదా నేను ఆ శ్రీనివాస్ చేత మెడలో పెట్టించుకోవాల్సింది. ఎస్. నాకు అరగంట టైం ఇవ్వు. వాడిని ఏదో ఒకటి చేసి ఏదో ఒకటి చెప్పి ఈ నెక్లెస్ వాడి చేతులతోనే నా మెడలో పెట్టించుకునేలా చేస్తాను. అలా చేయకపోతే నా పేరు మాయే కాదు. ఇదిగో ఇంకొక ముఖ్యమైన విషయం. ఏంటది? ఈ నెక్లెస్ నువ్వు శ్రీనివాస్కి ఇవ్వడం గాని, ఆ శ్రీనివాస్ నీ మెడలో పెట్టడం గాని ఆ పద్మావతి చూడకూడదు. అలా కాకుండా పద్మావతి చూసిందనుకో, మన సీన్ మొత్తం తారుమారైపోతుంది. ఆ తర్వాత నీ ఇష్టం. మనం ప్లాన్ చేస్తే మన నీడకే తెలీదు. అలాంటిది ఇంకా పద్మావతికి ఎలా తెలుస్తుంది? నో 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 నో. దాన్ని తక్కువ అంచనా వేయకు. దానికి కనబడేది 2 కళ్ళైనా కనబడకుండా వంటి నిండా కళ్ళున్నాయి. ఒక చూపెప్పుడు దాని మొగుడు మీదుంటే ఇంకో చూపెప్పుడు మన మీద ఉంటుంది. సో టేక్ కేర్. ఓకే,
నాకు వదిలే. పట్టుమని ఇంకో అరగంటలో శ్రీనివాస్ చేత ఈ నెక్లెస్ నా మెడలో పెట్టించుకుంటాను. వీడియో తీయడానికి రెడీగా ఉండు. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.